సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నా పేరు కల్పనా బండారు. సముద్రపు దొంగలు 4వ భాగం. ఇదే ఆఖరి భాగం అండి. తర్వాత మనం ఒక నవల విందాము. ఇప్పటి వరకు జరిగిన కథ. కృష్ణాపురంలో ఉండే బెస్తవాడైన గోవర్ధనుడు ఎంతో సాహసంతో రాకుమారిని సముద్రపు దొంగల నుంచి కాపాడి మళ్ళీ తన పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా. కానీ వెనకడే సముద్రపు దొంగల ఓడ కూడా తరుముకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటే కొద్ది దూరంలో వాళ్ళకి శత్రుమర్దన ఓడ కనిపిస్తుంది. శత్రుమర్దన అంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న కులదీప మహారాజు గారి ఓడ అన్నమాట. ఆ ఓడను చూసేసరికి వాళ్లకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. ఎలాగో అలాగా ప్రమాద హెచ్చరికలు జారీ చేసి ఆ ఓడ ఇటువైపు మళ్ళీలా చేస్తారు. ఓడలోని నావికులు వచ్చి వాళ్ళని కాపాడుతారు. తర్వాత జరిగిందంతా మహారాజుకు విన్నవిస్తారు. మహారాజు గోవర్ధనుడి సాహసానికి ఎంతో అబ్బురపడతాడు. అలాగే వాళ్ళు సముద్రపు దొంగల వెంట పడుతూ ఉంటారు. కానీ ఆ నౌక ఏమైంది, ఎక్కడుంది కనిపించకుండా మాయమైపోతుంది. గోవర్ధనుడికి అనుమానం కలిగి రాజకుమారిని వాళ్ళు బంధించిన దీవికి వెళ్లి చూద్దామని వెళ్తారు. ఇక్కడి వరకు విన్నాం కదా. తర్వాత క్లైమాక్స్ ఎలా ఉందో చూద్దాం. గోవర్ధనుడు తాను నిల్చున్న చోట నుంచి బయలుదేరి మేకు దగ్గరకు వెళ్ళాడు. అయితే అతడు అడుగు యువతలకి పెడుతూనే ఆ మేకు మామూలు స్థితికి చేరుకుంది. విషయమేమిటో అవగాహన చేసుకున్న గోవర్ధనుడు కాంచనరేఖతో, రాకుమారి అదిగో అక్కడ నేను నిల్చున్న చోట నిలబడు అన్నాడు. కాంచనరేఖ అతడు చెప్పిన విధంగా ఆ ప్రదేశంలో నిలబడింది. అదే సమయంలో మేకు గుండ్రంగా తిరిగింది. గోవర్ధనుడు సంకోచించకుండా ఆ మేకును చేతితో పుచ్చుకొని ముందుకు లాగాడు. అయినా ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. ఆ తర్వాత మేకును బలంగా ముందుకు గోడలోకి నెట్టాడు. అయినా ఫలితం లేకపోయింది. కాంచనరేఖ ఆలోచిస్తూ, మేకును వెనక్కి ముందుకు గుంజుతావేమిటి? దాన్ని మేకులాగా భావించక తాళం అనుకుని కుడివైపుకు ఎడంవైపుకు తిప్పి చూడకూడదు అంది. గోవర్ధనుడు మేకును ఎడంవైపుకు తిప్పాడు. అయితే అది అటువైపుకు తిరగలేదు. ఆ తర్వాత కుడివైపుకు తిప్పి చూశాడు. మేకు కుడివైపుకు తిరిగింది. అదే సమయంలో ఆశ్చర్యంగా మేకు ఉన్న గోడ పెద్ద శబ్దం చేసుకుంటూ వెనక్కి తిరిగింది. గోవర్ధనుడు విస్తుపోతూ తల వంచి గోడ జరిగిన ప్రదేశంలోకి తొంగి చూశాడు. ఏముంది? ఆ ప్రదేశంలో మనిషి దూరగలిగేటంత ఖాళీ ఏర్పడింది. అంతేకాదు అక్కడి నుంచి మెట్లు కూడా ఉన్నట్టు గోవర్ధనుడు కనిపెట్టాడు. మన శ్రమ ఫలించింది. ఇలా వచ్చి ఈ రహస్య మార్గం చూడు రాకుమారి. ఇక్కడి నుంచి మెట్లు దిగి వెళ్తే భూగృహం వస్తుందేమో అన్నాడు గోవర్ధనుడు. కాంచనరేఖ ఉత్సాహంతో తాను నిల్చున్న చోటు నుంచి పరిగెత్తుకుంటూ గోవర్ధనుడు సమీపంగా వచ్చింది. ఆమె తాను నిల్చున్న ప్రదేశం నుంచి యువతలికి అడుగు పెట్టిన వెంటనే వెనక్కి జరిగిన గోడ విచిత్రంగా ముందుకు జరిగి యథాస్థానంలోకి వచ్చేసింది. అది చూస్తూనే కాంచనరేఖ ఆశ్చర్యపోయి, అదేం గోడ యథాస్థానంలోకి వచ్చేసిందేమిటి అంది. గోవర్ధనుడు నవ్వి, నువ్వు నిల్చున్న చోటనే దీని ఆయువు పట్టు ఉన్నదన్నమాట. అక్కడ ఒక మనిషి కదలక మెదలక నిలబడి ఉండటం అవసరమని దీనివల్ల తెలుస్తోంది అన్నాడు. ఆ సరికే అక్కడికి చేరుకున్న మాధవస్వామి, రాజమల్లు వాళ్ళని చూస్తూనే ఏం జరిగింది, గోడ దగ్గర నిలబడి ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగారు. గోవర్ధనుడు వాళ్లకు జరిగింది చెప్పాడు. అయితే ఇకనేం, నావికుల్ని ఇక్కడికి పిలుద్దాం. ఒకరికి 10 మంది ఉండటం మంచిది కదా అన్నాడు మాధవస్వామి. అవసరం లేదు బాబాయ్, నువ్వు రాకుమారి అక్కడ నిలబడితే చాలు. నాన్నగారు నేను మెట్ల మీద నుండి కిందకి దిగి వెళ్లి భూగృహంలో ఏముందో చూసి వస్తాం అన్నాడు గోవర్ధనుడు. రాజమల్లు గుహ బయట వెళ్లి కాగడా ఒకటి వెలిగించి తెచ్చాడు. కాంచనరేఖ, మాధవస్వామి కలిసి ఆ ప్రదేశంలో నిలుచున్నారు. ఆ వెంటనే గుహ గోడకున్న మేకు గుండ్రంగా తిరిగింది. గోవర్ధనుడు మేకును పుచ్చుకొని కుడివైపుకు తిప్పాడు. తక్షణం ఆ గోడ పెద్ద శబ్దం చేసుకుంటూ వెనక్కి జరిగింది. రాజమల్లు కాగడా వెలుతురులో చూసుకుంటూ నెమ్మదిగా మెట్లు దిగి కిందకి వెళ్ళాడు.
గోవర్ధనుడు తండ్రిని అనుసరించాడు. వాళ్లకు మెట్ల దిగువన వలయాకారంగా నిర్మించిన భూగృహం కనిపించింది. ఆ భూగృహం 30 చదరపు గజాల విస్తీర్ణం ఉంటుంది. ఆ భూగృహంలో పెద్ద పెద్ద భోషాణాలు అనేకం ఉన్నాయి. ప్రతి పెట్టెకు అరచేతి కంటే పెద్దవైన తాళాలు వేసి ఉన్నాయి. రాజమల్లు అటు ఇటు చూశాడు. అతడికి ఒక చోట గుణపం కనిపించింది. అతడు గుణపాన్ని తెచ్చి ఒక పెట్టె తాళాన్ని పగులగొట్టబోయాడు. అది చూస్తూనే గోవర్ధనుడు తండ్రిని వారించి, వద్దు నాన్నగారు, దీన్ని పగలగొట్టి చూసే హక్కు మనకు లేదు. ఈ దీవి కులదీప మహారాజు గారి రాజ్యానికి సంబంధించింది. మహారాజు గారు ఉండగా మనం స్వతంత్రించి ఏమీ చేయకూడదు. వారికి ఈ విషయం తెలియజేయటం మన ధర్మం అన్నాడు. కొడుకు ధర్మనిరతికి రాజమల్లు ఎంతగానో సంతోషించి, అలాగే చేద్దాం నాయనా అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు మెట్లెక్కి పైకి చేరుకున్నారు. భూగృహంలో ఏముంది అంటూ మాధవస్వామి ఆతృతగా అడిగాడు. పెద్ద పెద్ద భోషాణాలు అనేకం ఉన్నాయి. వాటిలో ధనరాశులు, వజ్రవైడూర్యాలు, విలువైన ఆభరణాలు అనేకం ఉండొచ్చు అన్నాడు రాజమల్లు. ఉండొచ్చును అంటున్నావు, మీరు వాటిని తెరిచి చూడలేదా ఏమిటి అంటూ మాధవస్వామి ఆశ్చర్యపోయాడు. గోవర్ధనుడు పెట్టెలు తెరవనీయకుండా వారించిన సంగతి రాజమల్లు చెప్పాడు. అయితే వాటిలో ఏముందో మనకు తెలియదన్నమాట. ఆ పెట్టెల్లో మరకత మాణిక్యాలైనా ఉండవచ్చును, లేదా మానవ కంకాలైనా ఉండవచ్చును అన్నాడు మాధవస్వామి నవ్వుతూ. ఉండొచ్చును, కంకాలాలు ఉన్నా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నాడు గోవర్ధనుడు మందహాసం చేస్తూ. ఆ తర్వాత అతడు తండ్రి దిక్కు తిరిగి, నాన్నగారు, ఓడలో ఉన్న మహారాజు గారికి 10 పడవల మీద 50 మంది నావికుల్ని తీసుకుని కొండ గుహ వద్దకు స్వయంగా రమ్మని కబురు పంపండి అన్నాడు. ఆ విషయం మహారాజు గారికి తెలియజేయబడింది. ఆయన 10 పడవల మీద 50 మంది నావికుల్ని తీసుకుని గుహ దగ్గరకు వచ్చాడు. గోవర్ధనుడు విషయమంతా వివరించి చెప్పి మహారాజు సమక్షంలో సొరంగ మార్గాన్ని ఎలా తెరవాలో చూపించాడు. ఆ తర్వాత అందరూ మెట్లు దిగి భూగృహంలోనికి వెళ్లారు. మహారాజు గారి అనుమతితో నావికుడొకడు ఒక పెద్ద పెట్టె తాళాన్ని పగులగొట్టాడు. ఆ పెట్టె మూత తెరిచి చూస్తూనే మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ పెట్టె నిండుగా నాణేలున్నాయి. మరొక పెట్టెలో బంగారు ఆభరణాలు, ఇంకొక పెట్టెలో వజ్ర వైడూర్యాలు కనిపించాయి. ఆ తర్వాత మహారాజు నావికుల దిక్కు తిరిగి, ఈ పెట్టెల్ని అతి జాగ్రత్తగా తీసుకెళ్లి పడవల్లో పెట్టండి. ఆ తర్వాత వీటిని ఓడ మీదకి చేర్చండి అంటూ ఆజ్ఞాపించాడు. నావికులు పెట్టెలు మోసుకుంటూ తీరానికి చేరుకున్నారు. కులదీప మహారాజు గోవర్ధనుణ్ణి మెచ్చుకుంటూ, నాయనా గోవర్ధన, ఈ సంపద యావత్తూ నీ తెలివితేటల వల్ల బయటపడింది. అంచేత ఈ సంపద నీకు చెందడమే ధర్మం. దీనితో నువ్వు సకల భోగాలు అనుభవించవచ్చు అన్నాడు. కులదీప మహారాజు మాటలు వింటూనే అక్కడున్న వారంతా ఎంతో సంతోషించారు. కాంచనరేఖ ఆనందానికి మేరలేకపోయింది. అయితే గోవర్ధనుడు అందుకు అంగీకరించక, మహారాజా, ఈ మహాసంపద మా వంటి పేదవారి దగ్గర ఉంటే ఎందుకు కొరగాకుండా ఖర్చు అయిపోతుంది. అదే తమ దగ్గర ఉంటే ప్రజోపయోగ కార్యాలకు వినియోగపడుతుంది. దేశం సుభిక్షంగా ఉండటానికి దోహదకారి అవుతుంది. నాకు సహాయం చేయాలని ఉంటే తమరు నన్ను శత్రుమర్దనలో ఓ నావికుడిగా చేర్చుకోండి చాలు అన్నాడు. కులదీప మహారాజు గోవర్ధనుడి దేశభక్తికి, ప్రజాక్షేమ చింతనకు ఎంతో ఆనందించాడు. ఆ తర్వాత అందరూ పడవల మీద కూర్చుని తీరానికి మైలు దూరంలో ఉన్న శత్రుమర్దన వైపు సాగిపోయారు. శత్రుమర్దన మీదికి చేరుకున్న కులదీప మహారాజు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సముద్రపు దొంగలు దేశ విదేశాల ఓడలను దోచుకుని దాచుకున్న ఖజానా మన చేతికి చిక్కింది. అది తెలిసిన దొంగలు మరొక విధంగా అలజడి లేవదీయవచ్చు. అందుచేత సముద్రపు దొంగల ఓడను మరొకప్పుడు కాకుండా ఇప్పుడే వెతికి పట్టుకుని వాళ్ళని నాశనం చేయడం అతి ముఖ్యమైనదని నా అభిప్రాయం. మీ అభిప్రాయాలేమిటో వివరించి చెప్పండి అన్నాడు మహారాజు. దొంగల ఓడ ఎటు వెళ్ళిందో మనకు సరిగా తెలీదు. ఈ సువిశాల సాగర ఉపరితలం మీద ఎక్కడుందని వెతకగలం. అంచేత మనం వెనక్కి తిరిగి రాజధానికి వెళ్లడమే సముచితం అన్నాడు ఓడ ప్రధానాధికారి.
అందరూ తలా ఒక విధమైన సూచనలు చేశారు. కులదీప మహారాజు చిన్నపిల్ల అయిన అపరంజి వంక తిరిగి, ఏం తల్లి, ఈ సాహసయాత్రలో నువ్వు ఒక సభ్యురాలివే కదా, నీ అభిప్రాయం ఏమిటో అడగకపోవడం సమంజసం కాదు. ఏం చేస్తే బాగుంటుందో చెప్పమ్మా అన్నాడు. అపరంజి తలెత్తి కాంచనరేఖ వంక ఒక మారు చూసి తర్వాత మహారాజుతో, ప్రభు, మీరంతా ఎంతసేపు చూసినా సముద్రపు దొంగలు, దొంగల ఓడ, దొంగల ఖజానా, రహస్య స్థావరం, దొంగల్ని జయించడం వగైరా విషయాల గురించి ఆలోచిస్తున్నారు. కానీ మయూర ద్వీప యువరాణి అయిన కాంచనరేఖ గురించి ఎవ్వరూ ఆలోచించటం లేదు. ఆమె అటు శ్రీలంక వెళ్ళలేదు. ఇటు ఆమె తండ్రికి ఏ విషయమూ వార్త అందలేదు. ఆమెను మయూర ద్వీపం చేర్చాలన్న తలంపు ఎవరికీ లేకపోతే ఎలాగా అంది పెద్ద ఆరిందలాగా. కులదీప మహారాజు అపరంజి మాటలకు గతుక్కుమని, అవును సుమా, నేను యువరాణి విషయమే ఆలోచించలేదు. సముద్రపు దొంగల సంగతి మరొకప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతం అందరూ మయూర ద్వీపం వెళ్దామన్నాడు. నావికులు ఎప్పుడూ మయూర ద్వీపం వెళ్ళకపోవడం వల్ల వాళ్ళంతా ఆ ద్వీపానికి వెళ్లేందుకు ఉత్సాహం కనబరిచారు. కులదీప మహారాజు ఓడ ప్రధానాధికారి వైపు తిరిగి, ఆహార నిల్వలు ఎన్ని రోజుల వరకు సరిపోతాయి అని ప్రశ్నించాడు. మయూర ద్వీపం వెళ్లేంత వరకు సరిపోతాయి ప్రభు అన్నాడు ఓడ అధికారి వినయంగా. అయితే బెంగే లేదు, మనం మళ్ళీ ఆహార సామాగ్రిని మయూర ద్వీపంలో ఖరీదు చేసుకోవచ్చు అన్నాడు కులదీప మహారాజు. ఆ మాటకు కాంచనరేఖ బాధపడుతూ, మహారాజా, నన్ను సంరక్షించి తిరిగి తన సమక్షానికి తీసుకొచ్చి అప్పగించిన మీకు ఆ మాత్రం ఆహార సామాగ్రి ఇవ్వలేని కృతజ్ఞుడు కాదు మా నాన్న. మీకు మా ద్వీపంలో విశేషమైన స్వాగత సత్కారాలు తప్పక జరుగుతాయి అంది. మహారాజు నవ్వి, అలాగే యువరాణి, మా శత్రుమర్దనకు కావలసిన ఆహార సామాగ్రి మీ అంతఃపురం నుంచే తీసుకెళ్తాం, సరేనా అన్నాడు. కాంచనరేఖ తలు వంచుకొని ముసిముసిగా నవ్వుకుంది. ఆ తర్వాత శత్రుమర్దన దక్షిణ దిశగా బయలుదేరింది. 2 రోజులు ఏకదాటిగా ప్రయాణం చేసిన శత్రుమర్దనకు ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఎదురు కాలేదు. 3వ నాటి ఉదయం నుంచి శత్రుమర్దనకు వర్తకపు ఓడలు ఎదురు కాసాగాయి. శత్రుమర్దనకు ప్రధానాధికారి వర్తకపు ఓడల అధికారులతో సంప్రదించి సముద్రపు దొంగల గురించి వాకాబు చేస్తూనే ఉన్నాడు. అయితే వాళ్ళకెవరికి సముద్రపు దొంగల ఓడ కనిపించనే లేదని తెలిసింది. బహుశా వాళ్ళు ఉత్తర దిశగా కొత్త ప్రదేశానికి పారిపోయి ఉండొచ్చు అన్నాడు మహారాజు. అలా జరిగి ఉండదు ప్రభు, తాము సంపాదించిన ఖజానా ఈ ప్రాంతంలో వదులుకొని వాళ్ళు మరొక కొత్త ప్రాంతానికి వెళ్లడం అసంభవం అన్నాడు గోవర్ధనుడు. అవునవును, అది నిజమే అన్నాడు మహారాజు. విశాల సముద్ర భాగాన్ని, ప్రకృత దృశ్యాన్ని చూసి ఆనందిస్తున్న అపరంజి పెద్దగా కేక పెట్టి, అదిగో అటు చూడండి, అక్కడొక ఓడ ముందుకు పోతున్నది, దాని వెనుకగా మరొక ఓడ వెళ్తూ ఏదో బరువైన వస్తువులు ముందు వెళ్తున్న ఓడ మీదకి విసురుతోంది అంటూ చేయెత్తి చూపించింది. ఓడ మీద ఉన్న వారంతా అపరంజి చూపించిన వైపు ఆతృతంగా చూశారు. ఆ వెంటనే కులదీప మహారాజు ఓడ ప్రధానాధికారిని పిలిచి, అటు చూడు, ముందుగా వెళ్తున్నది ఏదో వర్తకపు నౌక. దాన్ని వెంబడిస్తూ యంత్ర సహాయంతో పెద్ద పెద్ద రాళ్లు దాని మీద విసురుతున్న ఓడ దొంగలకు సంబంధించిందై ఉంటుంది. తక్షణం మన ఓడను అటు మళ్లించు అంటూ ఆజ్ఞాపించాడు. శత్రుమర్దన తన మార్గాన్ని మార్చి ఆ 2 ఓడలు వెళ్తున్న దిక్కుగా బయలుదేరింది. అది దొంగల ఓడ అయి ఉండదు. దాని మీద ఎగిరే జెండా ఏ దేశానికి సంబంధించిందో తెలియకపోయినా దొంగల్ది మాత్రం కాదని నా నమ్మకం అన్నాడు మాధవస్వామి. అదేమిటి బాబాయ్ అలాగంటావ్? వర్తకపు ఓడల కళ్ళు గప్పటానికి దొంగలు అనేక జెండాలను ఎగరవేస్తారని నీకు తెలుసు కదా అన్నాడు గోవర్ధనుడు. కొంతసేపటికి శత్రుమర్దన ఆ ఓడలకు 1 మైలు దూరంలోకి వచ్చి చేరుకుంది. అదే సమయంలో వెనకగా వెళ్తున్న ఓడ మీద జెండా కిందకి దిగిపోయి ఆ స్థానంలో నల్లని జెండా పైకి లేచింది. అటు చూడు బాబాయ్, వాళ్ళ అసలు జెండా బయటపడింది అన్నాడు గోవర్ధనుడు. మాధవస్వామి ఏమీ మాట్లాడలేకపోయాడు. ఓడ ప్రధాన అధికారి అనుజ్ఞ కావడంతో ఓడకు అటు ఇటు బంధింపబడి ఉన్న 10 పడవలు నీటి మీదకు దించబడ్డాయి.
పడవకు 20 మంది చొప్పున సాయుధులైన నావికులు 200 మంది పడవల్లో సర్దుకున్నారు. ప్రతి ఒక్కరి దగ్గర విల్లు, బాణాలు, ఖడ్గము, డాలు ఉన్నాయి. 5 పడవలు దొంగల ఓడకు ఎడమ దిక్కుకు, మిగిలిన 5 పడవలు కుడివైపుకు బయలుదేరారు. శత్రుమర్దన అతి శక్తివంతమైంది కావడం వల్ల దూరంగా ఉన్న దొంగల ఓడ మీదికి తాను నిల్చున్న చోటు నుంచే యంత్రాల సహాయంతో పెద్ద పెద్ద రాళ్లు విసరడం ప్రారంభించింది. ఆ రాళ్లు తిన్నగా వెళ్లి దొంగల ఓడకు అటు ఇటు పడి సముద్రపు నీటిని అల్లకల్లోలం చేయసాగాయి. ఒక రాయి దొంగల ఓడ మీద పడితే చాలు, దాని ప్రధాన స్థానాలన్నీ తునాతునకలై ఓడ నీటిలో మునిగిపోతుంది. రాళ్లు వెనక నుంచి వచ్చి పట్టం చూస్తూనే ఓడ మీద ఉన్న దొంగలకు శత్రుమర్దన్ని గమనించి అదిరిపడ్డారు. వాళ్ళు వెంబడిస్తున్న వర్తకపు ఓడను విడిచిపెట్టి వెనక్కి పారిపోదాం అనుకున్నారు. అయితే అదే సమయంలో యుద్ధ పడవలు వాళ్ళ ఓడకు అటు ఇటు వచ్చి ఆక్రమించాయి. ఏం చేయాలో దొంగలకు తోచలేదు. వెనక్కి పారిపోదామంటే శత్రుమర్దన భయంకరమైన రాక్షసి దగ్గరలోనే ఉంది. తమ ఓడకు అటు ఇటు సాయుధులైన నావికులు ఉన్నారు. తమకు ముందు వర్తకపు ఓడ ఉంది. శత్రుమర్దన్ని చూసిన తర్వాత వాళ్లకు కూడా ధైర్యం వచ్చింది కాబోలు. ఎటూ వెళ్లకుండా తమ ఓడకు అడ్డుగా నిలిచారు. దొంగలు అడకత్తెరలోని పోక చెక్క మాదిరి అయిపోయారు. అయినా మొండి ధైర్యం విడిచిపెట్టకుండా తమకు సమీపంగా వచ్చిన పడవల మీదికి దొంగలు బాణాలు వేయటం ప్రారంభించారు. పడవల్లో ఉన్న నావికులు బాణాలు తగలకుండా రాళ్లు అడ్డు పెట్టుకుని ప్రాణరక్షణ చేసుకోసాగారు. మిగిలిన నావికులు వింటికి బాణాలు సంధించి ఓడ మీదికి గురి చూసి వదలడం ప్రారంభించారు. అదే సమయంలో శత్రుమర్దన మీది నుంచి ఓ బండరాయి గాల్లో ఎగురుకుంటూ వచ్చి దొంగల తాలూకు తెరచాప కొయ్య అమాంతం విరిగి ఓడ మీద పడిపోయింది. దాని కింద కొందరు దొంగలు పడి నలిగిపోయారు. అదే అదనుగా పడవలో ఉన్న నావికులు తాళ్ల సహాయంతో దొంగల ఓడ మీదికి ఎక్కి వచ్చారు. దొంగలు 50 మంది వరకు ఉంటారు. నావికులతో పాటు గోవర్ధనుడు కూడా కత్తి చేతబట్టి దొంగల ఓడ మీదికి చేరుకున్నాడు. 200 మంది సుశిక్షితులైన నావికుల ముందు 50 మంది దొంగలు ఏమూల. ఆయన ఓడ మీద పోరాటం కొనసాగింది. గోవర్ధనుడు దొంగల సర్దార్తో తలబడ్డాడు. ఓ దొంగ గోవర్ధనుడిని గుర్తుపట్టి సర్దార్తో, ఆ కుర్రవాడే సర్దార్, నన్ను ఆ వేళ రాత్రి తల మీద కొట్టింది, రాకుమారిని విడిపించుకు వెళ్ళింది కూడా వీడే సర్దార్ అన్నాడు. దాంతో దొంగల సర్దార్ విజృంభించి గోవర్ధనుణ్ణి హతమార్చడానికి ఖడ్గాన్ని గాల్లో అటు ఇటు తిప్పుతూ స్వైర విహారం చేయసాగాడు. కుర్రవెదవా, మాకు ఎంత ద్రోహం తలపెట్టావురా, నిన్నేం చేస్తానో చూడు, ఖండఖండాలుగా ఖండించి సముద్రం చేపలకు ఆహారంగా వేస్తాను, కాచుకో అన్నాడు. గోవర్ధనుడు సర్దార్ కత్తికి బదులు చెబుతూ, ఒక క్షణం ఆగితే ఎవరిని ఖండిస్తారో తెలుస్తుంది. కొండ గుహలో నీ ఖజానా మా వశమైంది. ఇటు చూడు, మీ దొంగలందరూ మా సైనికుల చేతికి చిక్కి బందీలయ్యారు. ఇక నీ వంతు ఉంది. నా చేతిలో నుంచి నువ్వు తప్పించుకుపోలేవు, కాచుకో అన్నాడు. ఆసరికే శత్రుమర్దన సైనికులు 50 మంది దొంగల చేతిలో ఆయుధాలు ఎగరగొట్టి వాళ్ళని కదలకుండా బంధించారు. దొంగల సర్దార్ కొంతసేపు గోవర్ధనుడితో యుద్ధం చేసి అలసిపోయాడు. గోవర్ధనుడు సమయం చూసి దొంగల సర్దార్ చేతిలోని కత్తిని ఎగరగొట్టాడు. ఆ వెంటనే సైనికులు సర్దార్ని బంధించి దొంగల ఓడ స్వాధీనమైనట్టు శత్రుమర్దన ప్రధానాధికారికి సంకేతం పంపించారు. దొంగల దౌష్ట్యానికి గురి కాకుండా రక్షింపబడ్డ వర్తకపు ఓడ శత్రుమర్దనకు ధన్యవాదాలు తెలుపుకుని తన మార్గాన వెళ్లిపోయింది. కులదీప మహారాజు ఆనతి మేరకు దొంగలందరినీ శత్రుమర్దన మీదికి తీసుకువచ్చారు. దొంగల కాళ్లకు ఇనుప గొలుసులు ఏర్పాటు చేసి వాళ్ళ చేత ఊడిగం చేయించసాగారు. ఓడను శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం, తెడ్లు వేయడం వగైరా పనులు ఖైదీలు చేయసాగారు. వాళ్ళు మోసం చేసి పారిపోకుండా తగును కట్టుదిట్టం చేయబడింది. దొంగల సర్దార్ని దొంగలతో పాటు బంధించకుండా అతన్ని వేరే గదిలో ఒంటరిగా ఖైదు చేసి ఉంచారు. దొంగల ఓడ మీద 50 మంది నావికులు ఉంచి దాని వివరాలన్నీ తెలుసుకున్నారు. శత్రుమర్దన తిరిగి మయూర ద్వీపం వైపు బయలుదేరింది. దొంగల ఓడ దాన్ని అనుసరించింది.
ఆ రాత్రికి దొంగల సర్దార్ ఎలాగో తాను బంధించబడిన గది నుంచి యువతలకి తప్పించుకు రాగలిగాడు. ఓడ మీద శత్రువులు ఆదమర్చి నిద్రపోతున్నారు. కాపలా సైనికులు కూడా ఒకచోట చతికిలబడి గుర్రు పెట్టి నిద్రపోసాగారు. సముద్రం రొద తప్ప ఎక్కడ ఎటువంటి అలికిడి వినిపించలేదు. దొంగల సర్దార్ నెమ్మదిగా ఓ పడవను అతి లాఘవంగా సముద్రంలోకి దించగలిగాడు. ఆ తర్వాత తాడు సహాయంతో కిందకి దిగి పడవకు కట్టి ఉన్న తాడు కోసి తెడ్లు వేసుకుంటూ ఆ చీకట్లో తప్పించుకొని పారిపోసాగాడు. పడవ నీటిలో దబీమంటూ పడ్డ చప్పుడు కాపలా భటులు విన్నారు. వాళ్ళు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్లి దొంగల సర్దార్ ఖైదు చేయబడిన గదిని పరికించి చూశారు. ఏముంది, గది తలుపులు బార్లా తెరిచి ఉండటంతో వాళ్ళు ప్రమాద సూచకమైన గంటను మోగించారు. క్షణంలో ఓ డంకా మేల్కొంది. శత్రుమర్దన పైభాగానికి అందరూ చేరుకున్నారు. ఏమైంది, ఏం ప్రమాదం జరిగింది అంటూ మహారాజు ప్రశ్నించాడు. మన పడవ సహాయంతో దొంగల సర్దార్ తప్పించుకుపోయాడు ప్రభు అన్నారు కాపలా భటులు. కులదీప మహారాజా, నావికుల్ని హెచ్చరిస్తూ మన పడవలను నీళ్లలోకి దించండి. ఎలాగైనా ఆ నీచుణ్ణి బంధించడం ముఖ్యం. దొంగలు తప్పించుకుపోయినా బాధ లేదు, కాని దొంగల నాయకుడు తప్పించుకుపోతే మళ్లీ దొంగల ముఠాను తయారు చేస్తాడు. సముద్రం మీద మళ్లీ ఉపద్రవం తెచ్చి పెడతాడు. వాడు చిన్న పడవ మీద అటు సముద్రం లోపలికి వెళ్ళనీడు, ఇటు తీరం వైపుకే వెళ్తాడు. లాంతర్లు వెలిగించి పడవల మీద వాణ్ణి వెతకటానికి వెళ్ళండి, ఆలస్యం చేయవద్దు అంటూ ఆజ్ఞాపించాడు. 4 పడవలు తక్షణం నీటిలోకి దించబడ్డాయి. 4 పడవల్లో సుమారు 50 మంది నావికులు ఉన్నారు. ప్రతి పడవలో ప్రకాశవంతమైన లాంతర్లు ఉన్నాయి. దొంగల సర్దార్ పడవ మీద కనిపించగానే చుట్టుముట్టి బంధించండి. వాడు లొంగకపోతే సంహరించైనా సరే వాడి శవాన్ని నాకు చూపించండి అంటూ కులదీప మహారాజు వాళ్ళ నావికులకు ఆజ్ఞ జారీ చేశాడు. 4 పడవలు తీరం వైపు బయలుదేరాయి. కొంతసేపు ప్రయాణం చేసిన తర్వాత వాళ్లకు దొంగల సర్దార్ ఎక్కి వెళ్తున్న పడవ కనిపించింది. అటు రెండు ఇటు రెండు పడవలు ఆ పడవను సమీపించాయి. 4 పడవల మీద లాంతర్లు కాంతిలో దొంగల సర్దార్ స్పష్టంగా కనిపిస్తున్నాడు. నావికులు వింటికి బాణాలు సంధించి, దొంగల సర్దార్, ఇక నువ్వు తప్పించుకుపోలేవు. మంచిగా మాకు లొంగిపోయి తిరిగి ఓడ మీదకి రా, లేదంటావా నీ శవం ఈ నీటి మీద తేలియాడుతుంది అంటూ హెచ్చరించారు. దొంగల సర్దార్ పడవ మీద పైకి లేచి నిల్చున్నాడు. సర్దార్ లొంగిపోయాడని నావికులు భావించారు. ఈసారి వీళ్లకు చిక్కితే తనను తప్పకుండా ఉరితీస్తారు అనుకున్న సర్దార్ అమాంతం సముద్రంలోకి దూకి నీటిలో మునిగిపోయాడు. దొంగల సర్దార్ని బంధించటానికి ముందుకు వస్తున్న నావికులు రెప్పపాటు కాలంలో జరిగిన ఈ హఠాత్ సంఘటనకు కొయ్యబారిపోయారు. వారు బాణాలు సంధించి దొంగల సర్దార్ నీటిలోకి దూకిన చోట గురి చూసి విడిచిపెట్టారు. వాడు ఊపిరాడక కొంతసేపటికి పైకి వస్తాడని ఎదురు చూశారు. ఒక పడవలోని నావికులు తమ పడవను ఆ చీకట్లో కొంత దూరం వరకు అటు ఇటు పోనిచ్చి సర్దార్ కోసం వెతికి చూశారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఇక లాభం లేదు, వెనక్కి తిరిగి పోదాం పదండి. సముద్రపు దొంగల సర్దారు నీటిలో చేపల కంటే వేగంగా ఈదటం నేర్చుకుంటారు. ఈ చీకట్లో వాడు మనకు దొరకడం కష్టం అనుకుని నావికులంతా తిరిగి శత్రుమర్దన చేరుకున్నారు. విషయం తెలిసిన కులదీప మహారాజు సర్దార్ తప్పించుకుపోయినందుకు ఎంతో బాధపడ్డాడు. మహారాజా, మీరు చింతించకండి. మనం మయూర ద్వీపం వెళ్తున్న సంగతి ఆ నీచుడికి తెలుసు. మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే సరి, వాడు తప్పకుండా మయూర ద్వీపం వస్తాడని నా నమ్మకం. అక్కడైనా వాడు మన చేతికి చిక్కకపోడు అన్నాడు గోవర్ధనుడు. మరి 2 రోజులు ప్రయాణం చేసిన తర్వాత శత్రుమర్దన దొంగల ఓడతో సహా మయూర ద్వీపం చేరుకుంది. మయూర ద్వీపం తీరాన్ని చేరగానే కులదీప మహారాజు తాము వచ్చిన సంగతి కాంచనరేఖ తండ్రి అయిన మయూరధ్వజ మహారాజుకు తెలియబర్చాడు. కేరళ దేశానికి ప్రభువైన కులదీప మహారాజు తమ ద్వీపానికి వచ్చాడని తెలియగానే మయూరధ్వజ మహారాజు ఎంతో ఉప్పొంగిపోయాడు. అతడు తన పరివారాన్ని, పురప్రముఖులను, వందిమాగదులను వెంటబెట్టుకుని సముద్రపు తీరానికి వచ్చాడు. మయూరధ్వజ మహారాజు కులదీప మహారాజుకు రాజలాంఛనాలతో స్వాగతం పలికాడు.
శత్రుమర్దన మహారాజు కులదీప మహారాజు దిగాడు. ఆ తర్వాత గోవర్ధనుడు, మాధవస్వామి, అపరంజి దిగారు. అందరికంటే చివరగా కాంచనరేఖ దిగింది. కూతుర్ని చూస్తూనే మయూరద్వీప మహారాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. కాంచనరేఖ తండ్రిని చూస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని కౌగిలించుకుని బోరున ఏడ్చింది. ఏం జరిగింది తల్లి? నువ్వు కులదీప మహారాజు గారి ఓడలోకి ఎలా వచ్చావు? మన ఓడ ఏమైంది? శ్రీలంక వెళ్ళలేనేదా? నీ సమాచారం తెలియక నేను ఎంత కుమిలిపోతున్నానో తెలుసా తల్లి అంటూ మయూరధ్వజ మహారాజు కూతుర్ని అడిగాడు. కులదీప మహారాజు కలగజేసుకుని, అమ్మాయిని ఏమి ప్రశ్నించకండి, ఏం జరిగిందో ఆ వివరాలన్నీ ఇదిగో ఈ గోవర్ధనుడు మీకు వివరంగా అంతఃపురంలో మనవి చేస్తాడు అంటూ చెప్పాడు. ఆ తర్వాత అందరూ అంతఃపురం చేరుకున్నారు. ఆ రోజంతా విందులు వినోదాలతో నృత్యగానాలతో గడిచిపోయింది. గోవర్ధనుడి ద్వారా వాళ్ళ సాహసగాథ విన్న మయూరధ్వజ మహారాజు ఎంతో మెచ్చుకొని అందరినీ అభినందించాడు. ఆ మర్నాడు మయూరధ్వజ మహారాజు పెద్ద సభ ఏర్పాటు చేశాడు. ఆ సభకు రాజ ప్రముఖులు, పురపెద్దలు, ద్వీపవాసులు వచ్చారు. సభ యావత్తు కిటకిటలాడుతుంది. మయూరధ్వజ మహారాజు లేచి సభికులకు కాంచనరేఖ వృత్తాంతం, గోవర్ధనుడి సాహసయాత్ర విశేషాలు వివరించి చెప్పి, గోవర్ధనుడు లేకపోతే మన యువరాణి కాంచనరేఖను మనం చూసి ఉండేవాళ్ళం కాదు. ఇదంతా ఆ యువకుడి ధైర్య సాహసాల వల్లనే జరిగింది. వీరోచిత కార్యాలు చేసే వీరుల్ని సత్కరించడం, ఘనంగా సన్మానించడం మనకు అనాదిగా వస్తున్న ఆచారం. గోవర్ధనుడిని సన్మానించటం మనల్ని మనం గౌరవించుకున్నట్టే కాగలదు. అంచేత గోవర్ధనుడిని ఇలా వచ్చి మేము చేయబోయే ఘన సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. గోవర్ధనుడు సభికుల్లో నుంచి ముందుకు రాబోయాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి జనంలో నుంచి ముందుకు వచ్చి మహారాజు ముందుకు వెళ్తున్న గోవర్ధనుణ్ణి ఒడిసి పట్టుకుని నేల మీదికి పడదోశాడు. ఆ తర్వాత గోవర్ధనుడిపై కూర్చుని ఎడం చేతిలో అతడి కంఠం నొక్కుతూ కుడి చేతిలోని చాకు పైకెత్తి, దుర్మార్గుడా, నీ మూలంగానే నేను సర్వనాశనమయ్యాను. నీ వల్లనే నా సంపద యావత్తూ పోయింది. నీ కారణంగానే రాజకుమారి తప్పించుకుపోయింది. సర్వనాశనమైన నేను ఏమైపోయినా పర్వాలేదు, నిన్ను మాత్రం ప్రాణాలతో ఉండనియను అంటూ గోవర్ధనుడి గుండెల్లో పడవబోయాడు. అయితే మరుక్షణంలోనే వాడు చాకును అవతలికి విసిరేసి గోవర్ధనుణ్ణి లేవనెత్తి గుండెలకు హత్తుకొని బావురమని ఏడుస్తూ అలాగే ఉండిపోయాడు. కనురెప్పపాటులో జరిగిన ఈ హఠాత్ సంఘటన చూస్తూనే రాజభటులు బల్లేల పైకెత్తి వాడి మీదికి వచ్చారు. కాని అంతలోనే వాడు చాకును విసిరేసి గోవర్ధనుణ్ణి కౌగిలించుకొని దుఃఖించటం చూసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. అయినా ఎందుకైనా మంచిదని రాజభటులు పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని చుట్టుముట్టారు. గోవర్ధనుణ్ణి హత్య చేయటానికి వచ్చిన వాణ్ణి కులదీప మహారాజు గుర్తించాడు. ఆ హంతకుడు ఎవరో కాదు, దొంగల సర్దారు. రాజభటులు సర్దార్ని పెడరెక్కలు విరిచిపట్టి మహారాజు ముందు హాజరుపరిచారు. కులదీప మహారాజు ఆసనం మీద నుంచి లేచి, దొంగల సర్దార్, నువ్వు వస్తావని మాకు తెలుసు. అయితే గోవర్ధనుణ్ణి చంపబోయే అవకాశం ఉండి కూడా దేనికి చంపలేకపోయావు? ఆ తర్వాత అతన్ని కౌగిలించుకొని దుఃఖించావు దేనికి? నువ్వెవరు? నీ వృత్తాంతమేమిటి? వివరంగా చెప్పు అంటూ ప్రశ్నించాడు. దానికి దొంగల సర్దార్ కన్నీరు తుడుచుకుంటూ తన వృత్తాంతం ఈ విధంగా చెప్పనారంభించాడు. ఓ కులదీప మహారాజా, నా పేరు రజనీకాంతుడు. ఒకప్పుడు మీ రాజధాని అయిన శంకర్పూర్లో పరువు మర్యాదలతో బాగా బతికిన వాడినే. నాకు శంకర్పూర్లో పెద్ద బట్టల దుకాణం ఒకటి ఉండేది. నౌకర్లు, చాకర్లు, దాసదాసీలతో సుఖభోగాలు అనుభవిస్తూ ఉండేవాడిని. నేను ప్రతినిత్యం ఉదయపూర్వమే నదికి వెళ్లి స్నానం చేసిన తర్వాత దేవాలయానికి వెళ్లి దైవ దర్శనం చేసుకొని ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. ఒకనాడు యథాప్రకారం నదికి స్నానానికి వెళ్ళాను. అప్పటికి ఇంకా చీకట్లు తొలగిపోలేదు. ఇంతలో ఓ యువతి దేనినో గుడ్డచాటున తెచ్చి నదిలోకి విసిరి వెనుతిరిగి చూడకుండా పారిపోయింది. నేను చప్పున దిక్కుగా వెళ్లి ఆ యువతి పారేసిన వస్తువును నీటిలో నుంచి తీశాను. తీసి చూద్దును కదా, అందమైన పసిబాలుడు
అటువంటి పసివాడిని నీటిపాలు చేయడానికి ఆ క్రూరాత్మురాలికి చేతులెలా వచ్చాయా అనుకుని పసివాడిని తీసుకొని ఇంటికి చేరుకున్నాను. మహారాజా, మాకు పిల్లలు లేకపోవటం వల్ల నా భార్య లవంగిలత పసివాడిని చూస్తూనే నా చేతుల్లోంచి లాక్కుని గుండెలకు హత్తుకుని మాతృప్రేమను అనుభవించసాగింది. నేను ఆమెకు జరిగిన విషయం చెప్పాను. కుర్రవాడిని మేం పెంచుకోసాగాము. మా వంశానికి మూలకర్త సూర్యుడు కావటం వల్ల నేను కుర్రవాడి గుండెల మీద ఉదయిస్తున్న సూర్యుడి బొమ్మ పచ్చబొట్టు పొడిపించాను. కుర్రవాడు మా ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం ఏమో కాని నా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. అది చూసిన మిగతా వ్యాపారస్తులు నా మీద ఈర్ష్యను పెంచుకున్నారు. అందరూ కలిసి కుట్ర పన్ని నా మీద లేనిపోని ఆరోపణ చేసి దొంగతనం అంటగట్టారు. రాజభటులు నన్ను లాక్కెళ్లి న్యాయస్థానంలో నిల్చుండబెట్టారు. వ్యక్తి ఎటువంటి వాడు, గత జీవితం ఎటువంటిది అని విచారించకుండా నేను ఎంత మొరపెట్టుకున్నా వినకుండా న్యాయాధికారి నాకు యావజ్జీవ కారాగార శిక్ష విధించాడు. రాజభటులు నన్ను ఈడ్చుకుంటూ వెళ్లి ఖైదులో పడేశారు. మహారాజా, అప్పటి నా ఆవేదన ఏమని చెప్పను, ఎవరితో చెప్పుకోను. భార్య పిల్లవాడు ఏమైనారో, దుకాణం ఏమైందో విలపించని క్షణం లేదు. నెల రోజులు కారాగారంలో ఉన్న తర్వాత ఇక అక్కడ ఉండలేక ఎలాగ తప్పించుకొని ఇంటికి చేరాను. అయితే ఏముంది అక్కడ? ఇల్లు శ్మశాన వాటికలాగా పాడుబడి ఉంది. నా భార్య పిల్లాడు ఏమైనాడో తెలియలేదు. ఎవరినైనా అడుగుదామా అంటే వాళ్ళు నా ఉనికిని రాజభటులకు తెలియజేస్తారేమోనని భయం కలిగింది. ఆ తర్వాత మారువేషం వేసుకొని వివరాలు సేకరించగలిగాను. నా మీద లేనిపోని ఆరోపణలు చేసిన వర్తకులు నా దుకాణాన్ని సమంగా పంచుకున్నారు. ఇల్లు స్వాధీనం చేసుకుని నా భార్యను పిల్లవాడిని చంపేశారు. ఆ విషయాలు తెలిసిన తర్వాత నాలోని మంచితనం చచ్చిపోయింది. పగ ద్వేషాలు రెచ్చిపోయాయి. అయితే కాపలా భటులు నన్ను చూసి తరుముకుంటూ వచ్చారు. నేను వారికి చిక్కకుండా పరిగెత్తుకుంటూ సముద్ర తీరానికి వచ్చాను. అక్కడ నాకు ఒక నావ కనిపించింది. దాన్ని అధిరోహించి సముద్రం మీదికి వెళ్లిపోబోయాను. ఆకలి దప్పులతో నావ మీద స్పృహ తప్పి పడిపోయిన నన్ను కొంతమంది సముద్రపు దొంగలు రక్షించి తమ ఓడ మీదికి చేర్చారు. దొంగల సర్దార్ నా పరిస్థితి తెలుసుకొని ఎంతో విచారించాడు. నాకు ఉపసర్దార్ పదవి ఇచ్చాడు. కొంతకాలానికి సర్దార్ చనిపోయాడు. దొంగలు నన్ను తమ సర్దారుగా ఎన్నుకున్నారు. మహారాజా, నేను 16 సంవత్సరాలుగా సముద్రం మీదనే వర్తకపు ఓడల్ని కొల్లగొడుతూ బతుకుతున్నాను. ఆ తర్వాత మాకు యువరాణి దొరకటం, ఆ యువకుడు రాకుమారిని తప్పించటం వగైరా సంగతులన్నీ తమకు తెలిసినవే. నేను మీ శత్రు సమర్థన నుండి తప్పించుకొని నీటిలోకి దూకిన తర్వాత చేపలా ఈదుకుంటూ తెల్లవార్లు గడిపాను. అప్పటికి మీరు మయూర ద్వీపం వైపు సాగిపోయారు. తెల్లవారిన తర్వాత అటుగా వెళ్తున్న ఓడ ఒకటి నా కంటబడింది. నేను వేగంగా ఈదుకుంటూ ఓడ సమీపంగా వెళ్ళాను. ఓడలోని వారు నన్ను చూసి రక్షించారు. ఆ ఓడ యజమాని వివరాలు అడిగితే కట్టుకథ అల్లి చెప్పాను. ఓడ కూడా మయూర ద్వీపమే వస్తుండటం వల్ల నా పని తేలికగా అయింది. మయూర ద్వీపం చేరుతూనే ఇక్కడికి వచ్చాను. ఆ గోవర్ధనుడికి సన్మానం చేస్తామంటూ మహారాజు చెప్పగానే అతడు లేచి ముందుకు బయలుదేరాడు. అదే అదనుగా నేను బాకు చేతబట్టి కుర్రవాణ్ణి చంపబోయాను. అయితే మహారాజా, నేను చంపబోయే కుర్రవాడు ఎవరో తెలిసిన తర్వాత నేను శిలా ప్రతిమలాగా స్తంభించిపోయాను. చాకును బలంగా అవతలికి విసిరేశాను. ఆ కుర్రాన్ని బలంగా కౌగిలించుకొని ఏడ్చేశాను. ఇంతకీ ఈ గోవర్ధనుడు ఎవరో కాదు మహారాజా, నా కొడుకు. నాకు నదిలో దొరికిన పసివాడు. నేను చాకు పైకెత్తి కుండెల్లో పడవబోతూ గోవర్ధనుడు ఛాతివైపు చూశాను. నాకు ఉదయిస్తున్న సూర్యుడి పచ్చబొట్టు కనిపించింది. కులదీప మహారాజా, నేను హంతకుణ్ణి, రాజద్రోహిని, దేశద్రోహిని. మీరు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాను. నాకు నా కొడుకు కనిపించాడు, అంతే చాలు అంటూ దొంగల సర్దార్ వృత్తాంతం ముగించాడు. దొంగల సర్దార్ వృత్తాంతం విన్న గోవర్ధనుడు ఆశ్చర్యంగా రాజమల్లు వైపు చూశాడు. కులదీప మహారాజు కూడా రాజమల్లు వైపు చూసి, ఏమయ్యా రాజమల్లు, గోవర్ధనుడు తన కొడుకేనని దొంగల సర్దార్ చెబుతున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరి కొడుకో తేల్చుకోండి అన్నాడు. రాజమల్లు లేచి నిలబడి, మహారాజా, సరిగ్గా 16 ఏళ్ల క్రితం ఓ యువతి 4 ఏళ్ల పసివాడిని తీసుకుని కృష్ణాపురం వచ్చింది.
తన పేరు లవంగి లత అని చెప్పింది. తన భర్తను కొందరు స్వార్థపరులు జైలు పాలు చేశారని, తనని కుర్రవాడిని చంపటానికి ప్రయత్నించారని, అంచేత నగరం విడిచి ఇలా వచ్చామని చెప్పింది. ఆమెను సొంత చెల్లెలిగా ఆదరించాను. అప్పటికి నాకు పిల్లలు లేనందువల్ల గోవర్ధనుణ్ణి కన్న కొడుకులాగా సాగాము. కొంతకాలం పోయిన తర్వాత లవంగి లతకు తెలియని రోగం పట్టి పీడించసాగింది. వైద్యం చేయించాను. అయినా ఆమె బతకలేదు. కుర్రాడిని నా చేతిలో పెట్టి మరణించింది. ఆ విషయం నా భార్యకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు మహారాజా. వాస్తవానికి గోవర్ధనుడు రజనీకాంతుడు కుమారుడే అన్నాడు. వాళ్ళు చెప్పిన విషయాలు విన్న తర్వాత దొంగల సర్దార్కి ఎటువంటి శిక్ష విధించాలి, అసలు శిక్ష విధించాలా వద్దా అన్న మీమాంసలో పడిపోయాడు కులదీప మహారాజు. కులదీప మహారాజు ఎటువంటి సమాధానం చెప్పకపోయేసరికి మయూరధ్వజ మహారాజు సింహాసనం మీది నుంచి లేచి, రజనీకాంత, నువ్వు వాస్తవానికి దొంగవు కావు. పరిస్థితులు నిన్న ఆ స్థితికి దిగజార్చాయి. ఆ పరిస్థితిలో ఎవరు ఉన్నా అలాగే చేస్తారు. బాధపడకు. పశ్చాత్తాపడిన మనిషికి వేరే శిక్ష అవసరం లేదు. నువ్వు మా అమ్మాయిని బంధించావు. అయితే నీ కుమారుడు మా అమ్మాయిని రక్షించాడు. ఆ విధంగా చూసినా నువ్వు దండనార్హుడు కావు. నీ తరపున నేను కులదీప మహారాజును క్షమించవలసిందిగా అర్థిస్తాను. తిరిగి నువ్వు మామూలుగా శంకర్పూర్లో సుఖభోగాలతో బతకవచ్చును. కులదీప మహారాజు అందుకు అంగీకరించని పక్షంలో నువ్వు ఇక్కడే మయూర ద్వీపంలో ఉండిపోవచ్చు. నీకే లోటు రాకుండా చూసే బాధ్యత మాది అన్నాడు. ఆ మాటలకు కులదీప మహారాజు నలుదిక్కులా చూసి, మహాజనులారా, గోవర్ధనుడు సాహస కార్యాలను దృష్టిలో ఉంచుకొని ఆ తండ్రిని క్షమిస్తున్నాను. తండ్రి కొడుకులిద్దరికీ నా రాజ్యంలో ఉన్నత పదవులు ఇస్తాను. వాళ్ళిద్దరూ మాతో పాటే శంకర్పూర్ రావచ్చును అన్నాడు. ఆ వెంటనే సభంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. గోవర్ధనుడు పరిగెత్తుకుంటూ వచ్చి సర్దార్ని కౌగిలించుకొని, నన్ను క్షమించు నాన్న అన్నాడు. ఆ తర్వాత గోవర్ధనుణ్ణి సన్మానించడానికి విలువైన దుస్తులు తీసుకువచ్చారు. గోవర్ధనుడు తాను ధరించిన బట్టలు విప్పి విలువైన దస్తులు ధరించబోయాడు. అదే సమయంలో కులదీప మహారాజు గోవర్ధనుడు వీపు మీద త్రిశూలాకారంలో ఉన్న పుట్టుమచ్చల్ని చూస్తూనే సంతోషం పట్టలేక ఆసనం దిగి వచ్చి వాటిని పరీక్షగా చూశాడు. ఆ తర్వాత గోవర్ధనుణ్ణి గుండెలకు హత్తుకొని ఆనంద బాష్పాలు రాల్చసాగాడు. కులదీప మహారాజు చేస్తున్నదేమిటో సభలోని వారికి ఎవ్వరికీ అర్థం కాలేదు. ఏమిటి మహారాజా మీరు చేస్తున్న పని అని మయూరధ్వజ మహారాజు ప్రశ్నించాడు. ఏం లేదు మహారాజా, పుట్టిన నెల రోజులకే మాయమైన కొడుకు ఇప్పుడు కళ్ళకు కనిపించగానే కన్నతండ్రి పొందే సంతోష సంబరం అన్నాడు కులదీప మహారాజు. ఏమిటి మీరనేది? గోవర్ధనుడు మీ కుమారుడా అంటూ మయూరధ్వజ మహారాజు ఆశ్చర్యపోయాడు. అవును, ఇటు చూడండి. వీడి వీపు మీద సహజ సిద్ధమైన పుట్టుమచ్చలు త్రిశూలాకారంలో ఉన్నాయి. వీడు మహారానికి పుట్టిన రోజునే వీటిని చూసి సంతోషించాను. నేను పరమేశ్వర భక్తుడిని గనుక ఆ దేవదేవుడు నాకు ఈ బిడ్డను ప్రసాదించాడని మురిసిపోయాను. అయితే రాజ్యానికి దాయాదులైన కొందరు మహారాణి వారి దాసికి బంగారం ఆశగా చూపించి కుర్రవాణ్ణి మాయం చేశారు. బహుశా ఆ దాసీదే గోవర్ధనుణ్ణి నదిలో పారేసి ఉంటుంది. ఆ సమయంలో అక్కడున్న రజనీకాంతుడు కుర్రాన్ని కాపాడగలిగాడు అంటూ కులదీప మహారాజు వివరించి చెప్పాడు. బాగుంది, కథ సుఖాంతమే అయింది. ఇంతకీ గోవర్ధనుడు ఎవరి కొడుకో తేల్చుకోండి అన్నాడు మయూరధ్వజ మహారాజు నవ్వుతూ. కన్నది మేమే అయినా పెంచింది రజనీకాంతుడు రాజమల్లు కాబట్టి గోవర్ధనుడు మా ముగ్గురికి కుమారుడే. నా ఒక్కడి కొడుకే అనేటంత స్వార్థం నాకు లేదు సుమా అన్నాడు కులదీప మహారాజు. ఎవరి కొడుకైతే నాకేమిటి? గోవర్ధనుడు కేరళ దేశ యువరాజు కాబట్టి మా అమ్మాయి కాంచనరేఖను అతనికిచ్చి వివాహం చేయగలనని ఈ మహాసభ ముందు మాట ఇస్తున్నాను అన్నాడు మయూరధ్వజ మహారాజు. తథాస్తు అన్నాడు కులదీప మహారాజు. ఆ తర్వాత గోవర్ధన యువరాజుకు కాంచనరేఖకు రంగరంగ వైభవంగా వివాహం జరిగిపోయింది. కథ సమాప్తం. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ విలువైన సలహాలు అభిప్రాయాలు కామెంట్ రూపంలో రాయండి.
మరి అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన బండారు.